వెల్కమ్ బ్యాక్. గాంధీ భవన్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కొన్ని సమయాల్లో షట్ డౌన్ చేయాల్సి వస్తుంది. ఎందుకు? దాని నుంచి ప్రొడక్షన్ చేసే పవరు ఇట్ ఈస్ టూ కాస్ట్లీ. సో ఇప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించే పరిస్థితి కూడా లేదు. ఎవరు కట్టిండ్రు ఈ పవర్ ప్లాంట్స్? ఈ కాస్ట్ ఓవర్ రన్కి కారణం ఎవరు? భద్రాద్రి పవర్ ప్లాంట్ ఏమో అసలు అవుట్డేటెడ్ టెక్నాలజీ వాడి అవుట్డేటెడ్ టెక్నాలజీ అని చెప్పిన తర్వాత కూడా వాడిన వాళ్ళు ఎవరు? అదొక పెద్ద కుంభకోణం. అది ఇండియా బుల్స్ అనేవాళ్ళు ఎవరి కోసం మ్యానుఫ్యాక్చర్ చేస్తే అక్కడ ఉపయోగించలేదు. ఆ పవర్ ఎక్విప్మెంట్ తీసుకొని తెలంగాణ నెత్తి మీద మోపింది ఎవరు? నేను మళ్ళీ చెప్తున్నా, యాక్చువల్లీ మరి ఆ సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడి భద్రాద్రి పవర్ ప్లాంట్లో తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ జెన్కో మీద శాశ్వతంగా భారం మోపింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా యాదాద్రి పవర్ ప్లాంటు కాస్ట్ ఓవర్కి కారణం ఎవరు? ఈరోజు అక్కడ కాస్ట్ ఆఫ్ పవర్ ఈజ్ సో హై దట్ దీస్ పవర్ ప్లాంట్స్ ఆర్ బీయింగ్ ఫోర్స్ఫుల్లీ షట్ డౌన్ ఫర్ సమ్ టైమ్. ఎందుకంటే దేశంలో ఎక్స్చేంజ్లో ఇక్కడికంటే తక్కువ కాస్ట్కి పవర్ వస్తుంది. మరి ఇది వాస్తవం అయితే మరి దాంట్లో కుంభకోణం, దీంట్లో కుంభకోణం మరి అనే వాళ్ళది అసలు పూర్తిగా అర్ధరహితం. ఇవి పూర్తిగా అబద్ధాలు, అసత్యాలని చెప్పి మేము మనవి చేస్తున్నాము. ఆ కమిషన్ వేసింది ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు విషయంలో. అసలు యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ అంటే నాకంటే ఇమీడియట్గా మీరు అడుగుతున్నప్పుడు నాకు కానీ ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ స్కోప్ ఆఫ్ దట్ కమిషన్. ఓకే, ఆ విషయంలో సరే ది కన్సర్న్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ విల్ రెస్పాండ్. తిరుపతి రెడ్డి అది కట్టడం మొదలుపెట్టిందా? నువ్వు అంటున్న పవర్ ప్లాంట్ అది కట్టడం మొదలుపెట్టిందా? అసలు అది శాంక్షన్ అయిందా? అది గ్రౌండ్ వర్క్ అయిందా? నో అంటే వాట్ ఏ రిడిక్యులస్ అక్యూజేషన్. అసలు దానికి అరే మీరు భద్రాద్రి పవర్ ప్లాంట్లో అసలు ఎంత దోచుకున్నారో మీకే తెలవాలి. బట్ కేంద్ర ప్రభుత్వము, దేశ విదేశాల ఎక్స్పర్ట్స్ భద్రాద్రి పవర్ ప్లాంట్లో సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడొద్దు అని రాసిస్తే సెకండ్ హ్యాండ్ ఎవరి కోసమో మ్యానుఫ్యాక్చర్ చేసిన ఎక్విప్మెంటు మరి ఇండియా బుల్స్తో ఎవరికో ఏ ఒప్పందం ఉందో అంటే వాళ్ళు ఒకరి కోసం మ్యానుఫ్యాక్చర్ చేస్తే అది తీసుకొచ్చి తెలంగాణ ప్రజల మీద భారం మోపింది ఎవరు? అంటే ఇట్ ఈస్ సచ్ ఏ సీరియస్ థింగ్. నేను డెఫినెట్గా అది నేను తప్పనిసరిగా డిప్యూటీ సీఎం గారికి, సీఎం గారికి గుర్తు చేస్తా విషయం. అది పార్టీ ఇంటర్నల్ విషయం, అది నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ చూడండి, అది ఏఐసిసి విషయము. నేను బహిరంగ వేదికల మీద మాట్లాడదలుచుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.